హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే కార్న్ పొటాటో వడలు ఎలా తయారు చేయాలో చూద్దామా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్ అనేది చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి కూడా. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా మొక్కజొన్న పొత్తు తీసుకున్నాను, అది కూడా పచ్చిదనమాట. పచ్చి జొన్న పొత్తు తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేశాను. మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, చూసారు కదా, పలుకులు పలుకులుగా ఉండాలి. మొత్తం అంతా పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. అసలు వాటర్ అనేది అవసరం లేదు, పిండి మొత్తం కలిసేలాగా మనం కలుపుకుందాము. ఎందుకంటే బంగాళదుంపల్లోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి, ఉల్లిపాయల్లోనే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే వాటర్ అనేది వేసుకోవచ్చు, నాకైతే అవసరం పట్టలేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడలు అనేది వేసుకుందాము. ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని చేతికి, అప్పుడు వడ కింద వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. వడ అనేది మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఈ విధంగా వేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. వేసినట్టునే కదుపుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగానే మిగిలిన వడలు కూడా వేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి కూడా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ కార్న్ పొటాటో వడలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.